ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 20 శ్లోకం 24 అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే నారాయణుడు పూర్వాశ్రమంలో భక్తియుక్త సేవలు చేసి ఉన్నప్పటికీ కూడా ఆ కరుణ అన్నటువంటిది మాత్రం ఆ లోమస ఋషి ద్వారా ఆ అజామిలునికి లభించింది. సో అటువంటి దీంట్లో మనం ఏంటి అంటే, గురువు సాధువు మనల్ని చెప్తారు హరే కృష్ణ లేచి నిలబడుతున్నాం, నా మీద ఎందుకు అంత కరుణ, ఎక్కువసార్లు నామం చేయించాలని ప్రయత్నం చేస్తాను. సో ఈ రకంగా ఆ యొక్క గురువు సాధువు మనకేదన్నా ఇచ్చాడు అంటే మనం అర్థం చేసుకోవాలా, అది ఖచ్చితంగా లోక కళ్యాణం. అది దేనికి, ఎందుకు? ఒకసారి ప్రభుపాదుల వారిని ఒక భక్తుడు, అది మొన్న కూడా చెప్పాను, ఆయన చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటంటే ఒకటి చెప్పేస్తే కన్విన్స్ అయిపోతే ఇంకా సరే మళ్ళీ ఇంకోటి, నామం ఎందుకు చేయాలా, నిజంగా చేస్తే ఫలితం ఉంటుందా, అది ఇది ఏదేదో అడుగుతా ఉన్నా. ప్రభుపాదుల వారు చెప్పారు, ఒరే నాయన, నువ్వు ఇట్టా కాలక్షేపం చేస్తే ఇల్లు తగలబడిపోతూ ఉంది, లోపల కూర్చొని ఉన్నావు, బయటపడడానికి ప్రయత్నం చేయి. మార్గం చూపిస్తా ఉంటే నువ్వు ఆడ కూర్చొని ఇది అగ్గిపుల్లతో వెలిగించారా, లైటర్తో వెలిగించారా, పెట్రోల్ పోసారా, కిరసనాయిల్ పోసారా, ఈ లోపల తగలబడిపోతావు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటా ఉంటే జీవితంలో సమయం అయిపోతుంది. ఈ లోపల వస్తారు మన ఫ్రెండ్స్, నాన్న పోదాం అంటారు. ఎవరోళ్ళు? యమకింకర్లు. సో అందుకని సమయాన్ని వృధా చేసుకో. సాధువు ఎవరు? ఆల్రెడీ అనుభవించాడు, ఆల్రెడీ తత్వాన్ని అనుభవించాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు ఏంటి, ఎవరికి శరణాగతి పొందాలంటే ఆయన క్లియర్గా చెప్పారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయాం ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఏమన్నారు చివరిగా? తత్వదర్శన. తత్వాన్ని దర్శించిన వాడు. ఆల్రెడీ ఆయన తత్వాన్ని దర్శించాడు. నువ్వు కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళజోళ్ళు కనుక్కున్నారండి ఆల్రెడీ, మళ్ళా లేదండి నేను మొదట ఈ అద్దం ఎడ తయారు చేయాలో కనుక్కుంటా, ఉండేది వాడిని, మళ్ళీ ఈ ఫ్రేమ్ ఎడ తయారు చేయాలో కనుక్కుంటా, తర్వాత అరే ఆల్రెడీ ఉందిరా బాబు, నువ్వు కొత్తగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరు గురువులు ఎవరయ్యా అంటే, సాధువులు ఎవరయ్యా అంటే తత్వదర్శన. తత్వాన్ని దర్శించారు వాళ్ళు, ఆల్రెడీ దర్శించేశారు. దర్శించడం వల్ల నీకు చెప్తున్నారు, వాళ్ళు అనుభూతి చెందారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆ తొలి ఏకాదశికి పండరీపురంలో కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తారు. వస్తే ఒక ముసలాయన దర్శనానికి వచ్చాడు, పండు ముసలాయన. ఈ ప్రెస్ వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఏమయ్యా నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు అన్నారు. నాకు ఊగ తెలిసినప్పటి నుంచి వస్తున్నానండి అన్న. ఎందుకు వస్తున్నావు? బిడ్డలోని దర్శనం చేయడానికి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు కదా, బిడ్డలోని నిజంగా విగ్రహ రూపం కాదు, నిజంగా దర్శనం చేశావా? ఆ ఆశతోనే వస్తున్నానండి అన్నాడు. ఇంకా ఏం ఆశయ్యా, ఎప్పుడు రాలిపోతావో ఏమో తెలియదు, పండు ముసలోడు అయిపోయావు, ఏ విశ్వాసంతో వస్తున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అన్నాడంట. మేము పూణే నుంచి వచ్చాము. ప్రెస్ వాళ్ళు, మేము పూణే నుంచి వచ్చాం. మీ ఊర్లో కుక్కలు ఉన్నాయా అన్నాడంట. బ్రహ్మాండంగా ఉన్నాయి, కుక్కలు లేని ఊరు ఎక్కడ ఉంటుందండి? ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా కుక్కల్ని గమనించావా? ఒక వీధిలో కుక్క మురుగుతుంది, నెక్స్ట్ వీధిలో కుక్క ఏదో చూసి ఒక వీధిలో కుక్క మురుగుతుంది, అది ఏదో చూసింది, అది మురుగుతుంది. ఆ పక్క వీధిలో ఉన్న కుక్క చూడలేదు, కానీ ఇది ఎప్పుడైతే మురుగుతుందో అది కూడా మొరగడం మొదలు పెడుతుంది. దాన్ని చూసి తర్వాత పక్క వీధిలో కుక్క అది కూడా మురుగుతుంది. మొదట కుక్క మాత్రమే ఏదో సంఘటన చూసింది, అవన్నీ చూడలేదు, కానీ అవి కూడా మొరగడం మొదలు పెడతాయి. అట్లాగే మా గురువులు ఆచార్యులు చూసేసి కృష్ణుని గురించి మురిగారు, పాటలు పాడారు, కీర్తన చేశారు, ఆయన్ని వర్ణించారు, మేమందరం కూడా ఆ వెనకాల కుక్కల్లాగా వెనకాల పడిపోతా ఉన్నాం అని చెప్పారు. ఆ వెనకాల కుక్కల్లాగా వెనకాల పడిపోతూ ఉన్నాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఆ గురువు ఎవరయ్యా అంటే తత్వదర్శన.
మీరు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవండి. ఆ చదివితే ఆ కన్విక్షన్ ఆయనలో, ఆ పుస్తకాలలో ఆయన రాసినటువంటి విధానంలో ఉన్నటువంటి విశ్వాసం కానీ చూస్తే మనకు అర్థమయ్యేది ఒకే ఒక సత్యం ఏంటి అంటే, ఆ కళ్ళు ఆ సత్యాన్ని చూశాయి అనేటువంటిది అర్థమవుతుంది ప్రభుపాదుల వారి పుస్తకాలు మనం చదివిన తర్వాత. ఆ కళ్ళు ఖచ్చితంగా సత్యాన్ని చూశాయి, పరమ సత్యాన్ని. కృష్ణుని చూసినటువంటి కళ్ళు, కృష్ణుని గురించి విన్నటువంటి చెవులు, కృష్ణుని గురించి మాట్లాడినటువంటి నాలుక అన్నటువంటిది ప్రభుపాదుల వారి నుంచి తత్వం మనం వింటే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. అది ఆచార్యుడు అంటే, అది గురువు అంటే. తత్వదర్శన, తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి. సో అందువల్ల మనం ఏంటి అంటే అది అర్థం చేసుకోవాలి, విశ్వాసంతో అర్థం చేసుకోవాలి. ఒకసారి అయోధ్యలో రావణుని యొక్క సంహారం అయిపోయింది, రాములు వారు వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ సాధువులందరూ కూడా కొందరు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, రాములు వారు గొప్ప, రామనామం గొప్ప అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రెండు గ్రూపులు అయిపోయారు. ఒక గ్రూప్ అంటారు రాముల వారు గొప్ప అంటారు, ఇంకో గ్రూప్ రామనామం గొప్పది అంటారు. వాళ్ళందరూ కూడా ఇంకా ఒక కన్క్లూజన్కి రాలేదు. సో వాళ్ళు నారదముని అప్రోచ్ అయ్యారు. నారదమునితో చెప్పారు, మా సమస్య ఇది, కొందరేమో రాముడు గొప్ప అంటున్నారు, కొందరేమో రామనామం గొప్పది అంటున్నారు, మీరు పరిష్కారం చూపించండి. అప్పుడు నారదుల వారు అన్నారు సరేనని చెప్పి హనుమంతుడిని పిలిచారు. పిలిచి హనుమంతుడితో చెప్పారు, విశ్వామిత్రుని యొక్క ఆశ్రమ వాటికలోకి వెళ్ళి ఆ ఆశ్రమాన్ని అంతా చిందర బందర, ఎట్లంటే అశోకవనం ఎట్ట చేసావో లంకలో అట్ట చెయ్యాల, చిందర బందర చేసే అన్నారు. దానికి ఏదో ఒక లోక కళ్యాణ కార్యమే వెళ్ళి చేయన్నారు. ఈయన ఇంకా రెండో మాట మాట్లాడలేదండి హనుమంతుడు. నారదుల వారు సాధువు చెప్పారు, వెళ్ళిపోయాడు. అక్కడ ఆచార్యులు చెప్తున్నారు ఏమని అంటే, ఈ రకమైన శరణాగతి ఉండాలా. ఏదన్నా ఒక సాధువు మనకేదన్నా ఒక సూచన ఇచ్చాడు అంటే అక్కడ సంశయించకూడదు. భగవంతుడు కూడా గీతలో ఏం చెప్తున్నారు, సంశయాత్మా వినశ్యతి. ఎవరికైనా ఊరికే సంశయం ఉంటే వినశ్యతి, వాడు వాడిని నాశనం చేసుకుంటాడు. సంశయాత్మా వినశ్యతి. ఊరికే సంశయం ఉండకూడదు. అది కూడా మహాత్ములు, వాళ్ళ మీద సంశయం ఏంటి మనకు? ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉదాహరణ తీసుకుంటే, ఏ ఆచార్యుడు చేయనటువంటి ఘనకార్యం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ఈ భరతవర్షంలోనే ప్రచారం చేశారు. కానీ ఖండాంతరాలు తిరిగి భగవత్ నామాన్ని, భగవత్ తత్వాన్ని ప్రచారం చేసి విశ్వమంతా కూడా ఒకే ఒక గృహము అనేటువంటి ఒక ప్రపంచానికి ఐకమత్యాన్ని, యూనివర్సల్ బ్రదర్హుడ్ ని ఏర్పాటు చేసినటువంటి ఆచార్యులు ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీల ప్రభుపాదుల వారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ మీకు గుర్తుందో లేదో, ఒకసారి ఇదే సమయంలో సఫారీ భక్తులు వచ్చారనమాట. ఒక ఆఫ్రికా దేశం నుంచి వచ్చినటువంటి నల్ల జాతీయుడు భక్తుడు, ఆయన సన్యాసం తీసుకొని ఉన్నారు. ఇక్కడ ప్రెస్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పాడనమాట స్టేజ్ మీద. ఏమన్నాడంటే, ఐక్యరాజ్య సమితి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది, అన్ని దేశాలు ఐకమత్యంగా ఉంచాలా అని చెప్పి. కానీ కొన్ని కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఎంత చేసినా కానీ ఆ ఐక్యరాజ్య సమితి బిల్డింగ్ మీద జెండాల సంఖ్య పెరిగిపోతుంది. కారణం ఏంటి అంటే, దేశాల విభజన అయిపోతే ఇప్పుడు మనకు ఆంధ్రాకి తెలంగాణకి ఒకే జెండా ఉండేది, ఒకే గీతం ఉండేది. ఇంతకు ముందు విడిపోయిన తర్వాత జెండా మారిపోయింది, గీతము మారిపోయింది. మా తెలుగు తల్లికి అంటూ పాడుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ పాట వేరు, మన పాట వేరు అయిపోయింది. సో అట్లాగా జెండాల సంఖ్య పెరిగి, అంటే ఐక్యత లేకుండా అంత ఖర్చు పెట్టినా కానీ, అంత చర్చలు జరిగినా కానీ జెండాల సంఖ్య పెరిగిపోతుంది. అంటే దేశాలు విభజన అయిపోతున్నాయి, ఐక్యత కోల్పోతూ ఉన్నారు. కానీ స్వామి ప్రభుపాదుల వారు అనేటువంటి వ్యక్తి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి, మేము ఇక్కడ 78 దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చున్నాము, ఇస్కాన్ అనేటువంటి ఒక్క జెండా కిందకి అన్ని దేశాల వారిని తీసుకొచ్చినటువంటి ఘనత స్వామి ప్రభుపాదుల వారికి వెళ్తుంది అని చెప్పారు. సో అటువంటి గొప్ప ఆచార్యులు, మరి వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇంక మనం సంశయంగా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ తీసుకొని ఫాలో చేసుకొని పోవడమే. ఆయన ఏం చెప్తే అది శిరసా వహించుకొని పోవాలి. సో ఇక్కడ హనుమంతుల వారికి నారదుల వారు చెప్పారు, పోయి విశ్వామిత్రుని యొక్క ఆశ్రమ వాటికను నువ్వు చిందర బందర చేసే అన్నాడు.
ఈయన వెళ్ళిపోయి ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఏంది అశోకవనం గుర్తు తెచ్చుకొని చెట్లన్నీ ఇట్లా పీకేసి ఇసిరేసి మొత్తం చిందరబందర చేస్తూ విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చేసింది. మీ భక్తుడు చాలా దుర్మార్గుడు అయిపోయాడు, ఏమైందో తెలియదు, కోతి వేషాలు ఎక్కువైపోయినాయి, నా ఆశ్రమం వాటికంతా చిందరబందర చేస్తాడు, ఆయన్ని శిక్షించాలని. ఎట్లా శిక్షించాలని? చంపేయాలి, ఆయన చంపేయాలి. మరుసటి రోజు ఇంక గురువు గారు చెప్తే రాముల వారు ఏం చెప్తారు? మరణదండన హనుమంతుడికి అని చెప్తారు. హనుమంతుడిని తీసుకొని వచ్చి నిలబెట్టారు సరయూ నదీ తీరంలో. నిలబెడితే ఈయన హనుమంతుల వారు, ఇప్పుడు రాముల వారు నిన్ను చంపేస్తారు, మరణదండం నీకని అనౌన్స్మెంట్ చేశారు. ఈయనేం చేస్తున్నారు? జై రామ్ జై రామ్ జై జై రామ్ రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం జై రామ్ జై రామ్ జై జై రామ్ జై రామ్ జై రామ్ జై రామ్ జై జై రామ్ జై రామ్ జై రామ్ జై జై రామ్ रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर विग्रह मेघा श्याम गंगा जमुना सालग्राम सुंदर विग्रह मेघा श्याम गंगा जमुना सालग्राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 హనుమంతుల వారు ఆనందంగా మనల్ని ఎవరన్నా చంపేస్తారంటే మనం ఏం చేస్తాం? అయ్య బాబు ప్లీజ్ ఇంకెప్పుడు తప్పు చేయనా, నన్ను కాపాడయ్యా బాబు తొందరగా. ఈయన హ్యాపీగా సీతారాం 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 భజన చేసుకుంటా ఉన్నారు. రాముల వారు ఏం చేశారు? ఫస్ట్ ఆగ్నేయాస్త్రం ప్రయోగించారు. ఈయన నామం చేసుకుంటా ఉంటే అస్త్రం ఏమైంది? రామ బాణానికి తిరుగులేదు అంటారు, కానీ ఇక్కడ తిరుగు అయిపోయింది. ఆ బాణం వదిలితే ఆ రామ బాణం హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి నమస్కారం చేసుకొని సరయూ నదిలో పడిపోయిందంట పోయి. మళ్ళా వరుణాస్త్రం ప్రయోగించారు, అది కూడా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని పక్కన పడిపోయింది. నాగాస్త్రం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని చివరికి లాస్ట్లో బ్రహ్మాస్త్రం, ఇంకా అన్ని అస్త్రాలు అయిపోయాయి. ఇంకా బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతుంటే నారదుడు అనుకున్నాడంట, ఈ అస్త్రానికి కూడా జరగబోయే అవమానం అదేను అని చెప్పి వెళ్ళి విశ్వామిత్రుడితో చెప్పాడంట, స్వామి మీకు ఒక మంచి పేరు వచ్చే ఉపాయం చెప్పమంటారా అన్నాడు. చెప్పు అన్నాడు. పేరంటే ఎవరికైనా చెప్పు అన్నాడు. క్షమించడానికి మించినటువంటి గొప్ప ప్రతీకారం ఇంకోటి లేదు. మీరు ఇప్పుడు ఈ క్షణంలో కానీ హనుమంతుల వారిని క్షమించేశారనుకోండి, మీ పేరు ముల్లోకాల్లో అందరూ కూడా కీర్తిస్తారు, అది ఇది అని చెప్పాడంట. అవునా, నువ్వు అన్నది కరెక్టే, అదే క్షమించేస్తా అన్నాడంట. అప్పుడు ఈ సాధువులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు, ఇదంతా గమనిస్తూ ఉన్నారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడు చెప్పాడంట, సరేలే వదిలే హనుమంతుడిని వదిలేయండి అన్నాడు. అప్పుడు ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగించలేదు రామచంద్రుల వారు.
అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సాధువులందరూ కూర్చోన్నారు. నారదులు వారు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళకి ఏమీ చెప్పకుండానే ఆ సాధువులందరూ 2 బృందాలు కదా, ఒక ఆయన రాముడు గొప్ప అన్నారు, ఇంకొకరేమో రామనామం గొప్ప అన్నారు. సో 2 బృందాలు ఏకమైపోయి ముక్త కంఠంతో ఒకటే చెప్పారంటే, ఏమని చెప్పారంటే, నామానికి మించిన శక్తి ఇంక దేనికి లేదు, నామమే బలమైనటువంటిది అని చెప్పి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో నామాన్ని ఉచ్చరించారు. సో శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క యుగానికి యుగ ధర్మం ఏంటి అంటే నామాన్ని ఇచ్చారు ఆయన. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి బృందావనంలో, మేఘాలన్నీ కూడా ఆ యొక్క వాయువు ద్వారా అవి నెట్టబడి వర్షం కురిశాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి వర్షాలు పడాలంటే యుగ ధర్మం జరగాల, యుగ ధర్మం జరగాల. ఈరోజు ఈ మాత్రమైన వర్షాలు పడుతున్నాయి, ఈ మాత్రమన్న పచ్చదనం కనిపిస్తూ ఉంది అంటే హరినామ సంకీర్తన ఒక శుద్ధ భక్తుని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం వల్ల, ప్రపంచమంతా కూడా భగవత్ నామాన్ని జపించడం వల్ల ఈరోజు ఈ మాత్రమన్నా తినేదానికి ఆహారం లభిస్తూ ఉందన్నమాట. మనం ఏంటి అంటే వారి యొక్క సంకల్పాన్ని భవిష్యత్ తరాల వారికి ఇవ్వడం కోసం ఈ యొక్క నామం యొక్క విశిష్టత గురించి మనం ప్రచారం చేయాలి. చేసి ఇంకా కొంతమంది తర్వాత మనం ఏంటంటే మనకు కూడా ఇప్పుడు వయసులు అయిపోతున్నాయి కదా, మనం కొన్ని రోజులకి మనం కూడా బకెట్ దన్నేస్తాం. సో ఈ లోపల ఆ నామం కంటిన్యూ అవ్వడానికి కొంతమందిని మనం తయారు చేయాలి భవిష్యత్ తరాల వారు. ఎందువల్లంటే నిజంగా మన భవిష్యత్ తరాల వారికి భోజనం ఉంచాలా అంటే వాళ్ళు భోజనం చేయాలా, 3 పూట్ల హ్యాపీగా ఉండాలా అని జీవకరుణ, మనకేమైనా కరుణ ఉంది, భవిష్యత్ తరాల వాళ్ళు కూడా బాగా ఉండాలా అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కొంతమందిని నామం పట్ల రుచిని కొంతమంది కల్పించాలా. వాళ్ళు ఏం చేయాలంటే నామం చేస్తూ వాళ్ళు మళ్ళీ భవిష్యత్ తరాల వారికి ఆ నామం పట్ల రుచిని కల్పించేటట్టుగా వాళ్ళు కూడా ప్రచారం చేసి ఈ రకంగా ఈ పరంపర ముందుకు వెళ్ళేటట్టుగా చేసినప్పుడు అప్పుడేమవుతుంది అంటే యుగధర్మమైనటువంటి నామ సంకీర్తన అది కంటిన్యూ అవుతుంది. తద్వారా వర్షాలు పడతాయి, తద్వారా పంటలు పడుతాయి, తినేదానికి ఆహారం లభిస్తుంది. అట్లీస్ట్ కడుపు నిండితే కొంచెం తృప్తిగా ఉంటారు. లేకపోతే మనం ఆ కలి అడ్వాన్స్డ్ స్టేజ్ని ముందే చూడాల్సి వస్తుంది. ఏంటి ఆ కలి అడ్వాన్స్డ్ స్టేజీ? భవిష్యత్తులో వర్షాలు ఉండవు, పంటలు ఉండవు, తినేదానికి ఆహారం ఉండదు. భాగవతం ఏం వర్ణిస్తుంది? బలమైనడు బలహీనుడు కోసం అట్ట ఉంటాడంట, సన్నగుండే ఉన్నాడు పట్టుకొని ఉంటాడు. వీడికి ఉదయం బ్రేక్ఫాస్ట్ అప్పుడు చెయ్య తెరుచుకొని తినేస్తాడు అనమాట, లంచ్ అప్పుడు కాలు ఇచ్చుకొని తినేస్తాడు, డిన్నర్కి తల. అట్లా ఉంటుంది పరిస్థితి భవిష్యత్ కలియుగంలో. అటువంటి ఘోరాలు కొంచెం ఆపాలా అంటే మనం ఏం చేయాలంటే ఈ సంకీర్తనని యజ్ఞై సంకీర్తన ప్రాయేర్. ఈ యొక్క కలియుగంలో యజ్ఞం ఏంటి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. దీన్ని మనం నామం చేస్తూ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్? భర్త పరతత్వం. పరతత్వం అంటే భగవతత్వం. పరతత్వం అంటే ఏంటి అన్నారు? ఇహము పరము. ఇహం అంటే భౌతికం ఇక్కడ, పరం అంటే ఆధ్యాత్మికం, పరతత్వం అంటే. సో ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పరతత్వం అని చెప్పి అన్నారు. భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని పరతత్వం. భాగవతం పరతత్వం, భగవద్గీత పరతత్వం. ఆత్మ పరమాత్మల యొక్క సంబంధమైనటువంటి విశేషాలను తెలియపరిచేటువంటిది ఏదైనా కానీ పరతత్వం. ఎవరో మహారాజు ఏదో చెప్తే నేను చెప్తాను, కనుక్కుంటాను. యాక్చువల్గా ఏంటి అంటే పురాణాలు ఉప పురాణాలు అని ఉంటాయి. వాటిల్లో ఏదో కనెక్షన్లో ఈ స్టోరీస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట.
అవును. ఎవరో మహారాజ్ చెప్పారు. అవును. అంటే నేను అది ఎందుకు చెప్పాను అంటే, మనం మామూలుగా ఆ చిన్న పాయింట్ని మనం రికగ్నైజ్ చేయం. ఏంటది అంటే, యాక్చువల్గా డైరెక్ట్గా భగవంతుడు కూడా ఆది పురాణంలో ఆయన చెప్తారు, ఎవరైనా నేరుగా నా భక్తుడు అంటే వాడు నా భక్తుడు కానే కాదు, నా దాసునికి దాసునికి దాసుడైతేనే వాడు నా భక్తుడు అని చెప్పి స్వయంగా భగవంతుడే ఆది పురాణంలో. సో అది మనం గుర్తించాలన్నమాట. ఎప్పుడైనా కానీ భగవత్ కృప అన్నటువంటిది డైరెక్ట్గా మన మీదకి రాదు. అది ఎట్లా వస్తుంది అంటే ఒక శుద్ధ భక్తుని మూలకంగా వస్తుంది. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఉద్ధరింపబడ్డాము అంటే అది కేవలం శ్రీల ప్రభుపాదుల వారి కృప, ఆయన యొక్క శిష్యుల యొక్క కృప, వాళ్ళ యొక్క కృప వల్ల, వాళ్ళు పడినటువంటి తపన వల్ల, ఆ ప్రేరణ వల్ల మనలో కొంత ప్రేరణ కలిగి మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాము. సో ఏదైతే సోర్స్ ఉందో, మూలం ఏదైతే ఉందో, ఎప్పటికి కూడా ఆ మూలానికి మనం రుణపడి ఉండాలా అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాయింట్. డైరెక్ట్గా ఎప్పుడు కూడా భగవత్ కృప రాదు అనేటువంటి దానికోసం ఆ యొక్క కథ చెప్పడం జరిగింది. అదేదో ఉపపురాణం దేంట్లోదో ఎవరో మహారాజ్ చెప్తే నేను అవును. ఇంకేమన్నా ఉన్నాయి డౌట్? హరే కృష్ణ. గ్రంథరాజ్ అడగబోతున్నాను హేమంత్. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगद्गुरु शील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्णचंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमा की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेम